వీడైతే సినిమా అంతా అయిపోయిన తర్వాత ఒకటి తగ్గిందని ఒకటే గోలమావ. అదేంటో చెప్పే ముందు మిరాయి సినిమా గురించి చెప్పాలి. మన కార్యసిద్ధి తెలిసినప్పుడే మన గమ్యం మొదలవుతుంది. ప్రతి మనిషిలో ఒక ఏజ్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి, ఏం సాధించాలని ఒక ఏం అయితే పెట్టుకుంటాం. మిరాయి సినిమా థీమ్ కూడా అంతే. మన ఇతిహాసాల నుంచి నేర్చుకున్నది ఏంటంటే చెడు పుట్టినప్పుడే మంచి కోసం ఒక యోధుడు కూడా పుడతాడు. ఈ కథ కూడా అదే చెప్తుంది. ఫస్ట్ హాఫ్ చూసిన చెప్పు ప్రతి సీన్ హైలైట్ గానే కనిపిస్తుంది. డైరెక్షన్, బీజిఎం, విఎఫ్ఎక్స్ ఎక్కడ కూడా డిసప్పాయింట్ అయితే చేయు. ఫస్ట్ హాఫ్ అంతే సూపర్ అనే చెప్పాలి. ఇంకా మీకు తెలిసిందే కదా, ప్రతి బ్యాచులర్ గ్యాంగ్ లో పెళ్ళైన ఆనుముచ్చి ఉంటాడు. వాళ్ళ నాన్నకంటే మనతోనే ఎక్కువ ఉంటాడు మామ అని. మీ బ్యాచులర్ గ్యాంగ్ లో కూడా పెళ్ళైన ఆనుముచ్చి ఉంటే వాడి పేరు కామెంట్ చేసేయండి. ఇంక ఇంటర్వెల్ అయితే ఫుడ్ తీసేసుకుని లోపలికైతే వెళ్ళిపోయాం మామ. ఇంకా మంచు మనోజ్ కన్నా ఎప్పటి నుంచో చూస్తున్న కంబ్యాక్ అయితే దొరికేసినట్టే. తేజ సజ్జ అయితే మంచి కథలు అయితే ఎన్నుకుంటున్నాడు. చెప్పాలంటే డైరెక్షన్ అయినా, బీజిఎం అయినా, విఎఫ్ఎక్స్ అయినా ప్రతి ఫ్రేమ్ కూడా హైలైట్ గా చెప్పాలి. ఈ మూవీ అసలు 60 కోట్ల బడ్జెట్ తో కాదు, చాలా హై అండ్ బడ్జెట్ తో తీసిన ఫీలింగ్ అయితే వస్తుంది. నాకైతే సినిమా బాగా నచ్చింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. ఒకటి మిస్ అయింది అన్నాడు కదా, అదే వైబ్ ఉందా సాంగ్. పాపం వాడు లాస్ట్ దాకా చూసాడు వస్తుందామని, కానీ రాలేదు.